గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, అనుభవజ్ఞులు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారికి, ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి గారు, అదే రకంగా నీటిపారుదల శాఖ మంత్రి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శాసనసభ్యులు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు, కలెక్టర్ గారు, సిపి గారు, రాష్ట్రం నుంచి వచ్చిన యంత్రాంగం అధికారులు, ముఖ్యమంత్రి గారితో టీం అంతా ఉన్నారు. అదే రకంగా జిల్లా ముఖ్య అధికారులంతా ఉన్నారు, మీడియా మిత్రులందరూ కూడా ఉన్నారు. అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. గడిచిన 48 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ములుగు, కొత్తగూడెం, భద్రాద్రి, మహబాదు, అదే రకంగా ఖమ్మం, పార్ట్ నల్లగొండ, పార్ట్ మహబూబ్ నగర్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిచిన కారణంగా రాష్ట్రం అంతా వరదమయమైన మాట వాస్తవం. ఈ అన్నిట్లో కంటే ఎక్కువగా ములుగు ప్రాంతం దిగువ నుంచి మొదలెడితే ఖమ్మం వరకు ఈ 48 గంటల్లో సుమారు 42-43 సెంటీమీటర్ల వర్షం పడ్డది. ఇంత షార్ట్ స్పెల్లో ఇంత భారీ వర్షం పడేసరికే గడిచిన 100 సంవత్సరాల్లో అటు పాలేరు పరివాహక ప్రాంతంలోని పాలేరు రిజర్వాయర్కు అంత పెద్ద ఎత్తున సుమారు 1,90,000 క్యూసెక్కుల నీరు వచ్చినట్లు, అదే రకంగా మున్నేరు వాగు, ఆకేరు వాగు కూడా కనీ విని ఎరగిన రీతిలో ఈ మున్నేరు వాగు అటు పాలేరు నియోజకవర్గం, ఇటు ఖమ్మం నియోజకవర్గంతో పాటు కిందికి వెళ్ళిన తర్వాత మదిర కూడా కొంత తగులుద్ది. ఈ ఎఫెక్ట్ అంతా కూడా ఈ మున్నేరుకి 2 పక్కలున్న ప్రాంతంలో ఎప్పుడో 82-83 సంవత్సరాల క్రితం ఈ రకమైంది 36 ఫీట్ల హైట్ వచ్చిందని చెప్తున్నారు. నాకు తెలిసి ఎప్పుడూ ఇంత వాటర్ చూడలే. 36 అడుగులు వచ్చేసరికే 2 సైడ్లు కూడా ఉధృతంగా ప్రవహించటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు 3 మంత్రులు జిల్లాలోనే పర్యవేక్షిస్తూ ఈ మున్నేరు పరివాహక ప్రాంతంలో ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా మా అధికారులు రాత్రనక పగలనక కష్టపడి ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా ఈ మున్నేరు ప్రాంతంలో కాపాడగలిగినాం. దురదృష్టవశాత్తు పాలేరు డౌన్ స్ట్రీమ్ లో 3 ఒక ఇంట్లో ఇరుక్కుపోయారు. వారిని కాపాడటానికి శతవిధాలా ప్రయత్నం చేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, నేను, సిఎస్ గారు, డీజీ గారు అందరం అటు నేవీ నుంచి, అటు డిఫెన్స్ నుంచి, అటు ఎయిర్ ఫోర్స్ నుంచి ఏదో ఒక హెలికాప్టర్ తెచ్చి ఆ 3 ప్రాణాలు కాపాడాలని నిన్న ఉదయం 6:15కి ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ద్వారా ముఖ్యమంత్రి గారికి వస్తే నాకు ఫోన్ చేస్తే అప్పటి నుంచి ఫాలో అప్ చేశాం. కానీ లోకల్లో వాతావరణం అనుకూలించని కారణం చేత ఈ హెలికాప్టర్లు ఎక్కడి నుంచి కూడా హైదరాబాద్ లోది ఎయిర్ ఫోర్స్ ని టేకప్ చేసి మళ్ళీ వాతావరణం అనుకూలించిన కారణంగా అక్కడ మళ్ళీ ల్యాండ్ చేశారు. చివరికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలే. చివరికి లోకల్లో ఒక డ్రోన్ ఉంటే ఆ డ్రోన్ ద్వారా లైఫ్ జాకెట్స్ పంపించి లైఫ్ జాకెట్స్ వాళ్ళని వేసుకుంటే ఆ కుర్రోడైతే పర్ఫెక్ట్ వేసుకున్నాడు, తల్లిదండ్రులు సరిగ్గా వేసుకొని కారణంగా అరౌండ్ 1 o'clock ఆ ప్రాంతంలో ఆ గోడ ఇల్లు అంతా వాషౌట్ అయితే 2 తల్లిదండ్రులు కనపడలే. కొడుకు ఒక్కడిని లైఫ్ జాకెట్ ఉండటం వలన కాంగ్రెస్ కార్యకర్తలు, ముఖ్య నాయకులంతా ఆ బ్రిడ్జి దగ్గర ఆ కుర్రాడిని ఒక్కడిని కాపాడగలిగాం. అక్కడ 2 ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ తప్ప ఇంత ఉధృతమైన వరదలు వర్షాలు వచ్చిన ఆస్తి నష్టం నాకు తెలిసి 1000 కోట్ల నష్టం జరిగింది. కానీ ప్రాణ నష్టాన్ని మినిమైజ్ అయితే ఈ ప్రభుత్వం చేయగలిగింది. దురదృష్టం ఏంటంటే ఇక్కడ రాజకీయాలు చేయడానికి మాట్లాడటంలా ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో దీన్ని కూడా రాజకీయం చేసే పద్ధతి ఏదైతే ఉందో చాలా చాలా నీచాతి నీచంగా
కష్టాల్లో ఉన్న వాళ్ళని చేతనైతే ఆదుకోవటం పోయి రాజకీయ విమర్శలతో రాజకీయ లబ్ధి కోసం ఏదైతే ప్రయత్నం గడిచిన 36 గంటల నుంచి చేస్తున్నారో చాలా దురదృష్టకరం. ప్రతిదీ యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వం యొక్క నడవడిక, పనితనం, కష్టపడే పనితీరు. రాత్రి సుమారు 11:30 ప్రాంతంలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ ప్రకాష్ బ్రిడ్జి దగ్గర 9 మంది బ్రిడ్జి మీద ఉంటే ఆ వయసులో జ్వరం తగిలి 103 ఉన్న దగ్గరుండి వాళ్ళని గట్టుకు చేర్పించాను. నేను రాజీవ్ సగ్రహ ఏరియాలో రాత్రి 12 వరకు తిరిగాం. అంటే నేను అనేది మంత్రులైనా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం చేతనైనంత వరకు ఫైట్ చేసి వీలైనంత నష్టాన్ని మినిమైజ్ చేసే ఆ పనిలో ఉంటే సరైన సూచనలు సలహాలు ఇస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. వారి 10 సంవత్సరాల్లో ఏ రకంగా ఇటువంటి మున్నేరు వచ్చినప్పుడు ఆకేరు వచ్చినప్పుడు వారి పరిపాలించే నాడు ఏనాడు ఇంత ఉధృతంగా వరద రాలే. అయినా 24 ఫీట్లు ఏదైతే వచ్చిందో 23 ఫీట్లు వచ్చిందో ఆ సూచనలు ఇచ్చినా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకోవటానికి ఉంది. పాలేరు ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఆశ్చర్యపోయారు. పాలేరు రిజర్వాయర్ మీద ఏదైతే ఐడిల్ పవర్ స్టేషన్ ఉందో అక్కడ మోర్ దాన్ 1.5 మీటర్ ఫ్లో అయితే ఆ ఐడిల్ ప్లాంట్ తో పాటు నాగార్జున సాగర్ కూడా సుమారు 100 మీటర్ల బ్రీచ్ అయి మొత్తం కెనాల్ అంతా కూడా చాలా దూరం డిస్టర్బ్ అయింది. వాటికి సూచనలు ఇవ్వచ్చు. దీన్ని ఈ ఉపద్రవం వస్తే దీంట్లో కూడా రాజకీయ లబ్ధి పొందాలని శవాల మీద చిల్లరేరుకునే రాజకీయం చేయటం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందాక పాలేరు నియోజకవర్గంలోని రాజీవ్ సగ్రహ ప్రాంతంలో చెప్పారు. ఏదైతే నష్టపోయిన ప్రతి వారికి తప్పకుండా ఈ ప్రభుత్వం అండదండలుగా ఉంటుంది. ఇందాక ముఖ్యమంత్రి గారు మేము ఉప ముఖ్యమంత్రి గారు లోని ఇంట్లోకి వెళ్ళి చూశాం. మొత్తం వారు గడిచిన 10-15 సంవత్సరాలలో అన్నం తిని తినక వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఏదైతే సంపాదించుకున్న ఆ సంపాదన అంతా నీటిమయమైన వాస్తవం. ముఖ్యమంత్రి గారు కూడా నేను చెలించిపోయాం చూసిన తర్వాత, వాళ్ళ ఘోష అయిన తర్వాత. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సిరన్న మనం ఎంత చేసినా తక్కువే, ఇక్కడ ఏది ఇచ్చినా తక్కువే, తప్పకుండా వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఏది ప్రతిపక్షంతో సహా కేంద్రం దగ్గరికి మనందరం పోదాం. కేంద్రానికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని వివరిద్దాం. ఈ రోజు ఏదైతే ఈ ఉపద్రవం వచ్చిందో తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం తీసుకోవటానికి మనం వెనకడికి వేయొద్దని ఉప ముఖ్యమంత్రి గారికి నాకు తుమ్మల గారికి చెప్పుకుంటూ వస్తున్నారు. నిజం, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఉన్నారో నష్టపోయిన వాళ్ళని ఆదుకునే దాంట్లో అన్ని రకాలుగా ఏదో ఇమీడియట్లీగా వాళ్ళ రిలీఫ్ కోసమైన ఒక 10,000 రూపాయలతో పాటు వారి నిత్యావసర సరుకులతో పాటు వాళ్ళ పిల్లలకి ఏవైతే సర్టిఫికెట్లు, వాళ్ళ డాక్యుమెంట్లు, వాళ్ళ ఐడి ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాషౌట్ అయిన వాళ్ళు అన్నిటినీ ప్రభుత్వం గమనించింది. వాళ్ళు ముఖ్యమంత్రి గారు నోటీసుకు కూడా తీసుకెళ్లారు. ఒక్క రాజీవ్ సగ్రహ ప్రాంతంలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇటువంటి పరిస్థితి వచ్చినా ఈ ప్రభుత్వం స్పందించుద్ది. ఇది పేదోళ్ల ప్రభుత్వం, ఇది ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం పేదోళ్ల కోసం చేసే ప్రభుత్వం. అధికారులు కూడా ఇంతకుముందు తుమ్మల గారు చెప్పినట్లు ఇప్పటిదాకా కష్టపడ్డారు, తప్పకుండా కష్టపడ్డారు. ఈ రాబోయే ఇంకా 36 గంటల్లో ఎవరైతే నష్టపోయినా నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే ఇళ్ళు నీళ్ళలో మునిగిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆదుకునే దాంట్లో, వాళ్ళకు జరిగిన నష్టాన్ని ఎస్టిమేట్ చేసే దాంట్లో మీరందరూ నిష్పక్షపాతంగా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఏ గ్రూపులో ఉన్నా తప్పకుండా నష్టపోయిన ప్రతి వారికి ఈ ప్రభుత్వం సాయం చేయాలన్న ఉద్దేశంతో వారికి జరిగిన నష్టాన్ని కూడా మీరు పూర్తిగా లెక్క చేయాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ ఆదేశించడం జరిగింది. ఇదంతా ఇట్లా ఉంటే తప్పకుండా మీరందరూ ఈ రాబోయే రెండు రోజులు ఏదైతే నష్టపడ్డ ప్రాంతంలో అది ఎలక్ట్రిసిటీ కానీ, నీటిపారుదల కానీ, తాగునీరు కానీ, పంచాయతీరాజ్ R&B కానీ
ఇంకా ఇతర శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలన్నీ యుద్ధ ప్రాతిపదిక మీద ఇందాకనే చెప్పారు తుమ్మల గారు బట్టి గారికి డబ్బునిచ్చేది మీరు కాబట్టి అని. బట్టి గారు రాత్రి నుంచి చెప్తున్నారు డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఈ వరదల్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు, వెనకడుగు వేసే ప్రసక్తే లేదు, తప్పకుండా ఇస్తామని చెప్పారు. ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, నిజాయితీ ఉంది. మన ముఖ్యమంత్రి గారికి ఒక పట్టుదల, ప్రజల కోసం సేవ చేయాలి, ప్రజలకి మంచి చేయాలనే తపన ఉంది ప్రభుత్వానికి. ప్రతిపక్షాలకు ఒక్కటే మరొక్కసారి వివరిస్తున్నా, చేతనైతే మంచి సూచనలు మంచి సలహాలు ఇవ్వండి, కోడిగుడ్డు మీద ఈకలు పీకాలనే ప్రయత్నం చేయకండి. మీ టైంలో ఏం జరిగిందో ఒక్కసారి స్మృతులు గుర్తు తెచ్చుకోండి. విమర్శించడానికి ముందు అద్దులు పట్టుకొని నేలకుంది కదా అని ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడొద్దని, రెచ్చగొట్టే ఉపోద్ఘాతాలు ఇవ్వద్దని కూడా ప్రతిపక్షాలని ఈ వేదిక ద్వారా విన్నవిస్తున్నాను. చివరగా అధికారులందరూ గడిచిన 2 రోజులు కష్టపడి పనిచేశారు. ఈ రాబోయే 2 రోజుల్లో కూడా నష్టపోయిన నిరుపేదల కోసం ఇందిరమ్మ ప్రభుత్వ ఆలోచనలు ఏదైతే ఉందో ఆలోచనలకు అనుగుణంగా ఇందాక నేను చెప్పిన శాఖ అధికారులందరూ మీరందరూ కష్టపడి పనిచేయాలని మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నిధులు ఎంతైనా ఎక్కడ ఒక్క నిమిషం కూడా ఈ ఖమ్మం జిల్లా విషయంలో ఆలోచించకుండా నిధులు ఎంతైనా తమరు శాంక్షన్ చేయాలని, బట్టి గారు ఈ జిల్లా వాస్తవ్యులు కాబట్టి వారు కూడా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తే అది ఎన్ని వందల కోట్లైనా తప్పకుండా ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.